Hi students, senior students. Today my topic name is osmotic pressure and osmosis. చూడమ్మా, what is osmosis? The process of flowing the solvent molecules into the solution when these are separated by semi-permeable membrane. చూడమ్మా, ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి సొల్యూషన్లోకి పాస్ అవుతాయి. దేని గుండా పాస్ అవుతాయి? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే సన్నని రంధ్రాలు కలిగి ఉన్నటువంటి ఒక ఫోరస్ మెంబ్రేన్ గుండా పాస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఆస్మోసిస్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, ఆస్మోసిస్ ఏ విధంగా జరుగుతుందంటే, సపోజ్ మనం ఒక వెసల్ తీసుకొని దీన్ని నేను 2 పార్ట్స్గా చేస్తాను అనమాట. ఇక్కడ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది మనకేంటంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. దీని లోపల సాల్వెంట్ తీసుకోవడం జరుగుతుంది. సాల్వెంట్ అంటే ఏం తీసుకున్నా? సాల్వెంట్ అంటే వాటర్. మరొక సైడ్ని ఏం చేశానంటే సాల్ట్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్ వాటర్ అంటే దాంట్లో ఏముంటుంది? సొల్యూటు ప్లస్ సాల్వెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ సాల్ట్ వాటర్ తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ సాల్వెంట్ అనేది వాటర్ అనమాట. వాటర్ అనేది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా ఈ విధంగా దీని లోపలికి పాస్ అవుతుంది, సొల్యూషన్లోకి పాస్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా పాస్ అయినప్పుడు ఈ లెవెల్ ఏమవుతుంది? నెమ్మదిగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ సాల్వెంట్ అనేది నెమ్మదిగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్ ఏమవుతుంది? నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. ఈ లెవెల్ ఏమో డిక్రీజ్ అవుతుంది, ఈ లెవెల్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ఆస్మోసిస్ జరగటం అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్లో పాస్ అవుతాయి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనమాట. ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఫ్లోయింగ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇంటూ ద సొల్యూషన్ వెన్ దీస్ ఆర్ సపరేటెడ్ బై ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. ఇది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్లో సాల్వెంట్ మాత్రమే పాస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సాల్వెంట్ నెమ్మదిగా ఎప్పుడైతే ఇక్కడ ప్రయాణం చేస్తుందో ఇక్కడ లెవెల్ అనేది పెరుగుతుంది. లెవెల్ అనేది పెరిగి పర్టికులర్ లెవెల్ వచ్చిన తర్వాత ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేది దీని లోపలికి వెళ్ళినాక ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వస్తుంది అనమాట. ఈక్విలిబ్రియం పొజిషన్లోకి రాగానే ఈ లెవెల్ తగ్గుతుంది, ఈ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు ఆస్మోసిస్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ రిక్వైర్డ్ టు స్టాప్ ద ఇన్ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇంటూ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఈ ఆస్మోసిస్ జరిగిన తర్వాత ఇక్కడ ఈ పైన ఈ లేయర్ మీద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. ఈ ఆస్మోసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంత ప్రెషర్ అయితే ఉత్పత్తి అవుతుందో దాన్ని మనం ఆస్మోటిక్ ప్రెషర్ అంటారు. రిక్వైర్డ్ టు స్టాప్ ద ఇన్ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్, జస్ట్ స్టాప్ అని కూడా అనొచ్చు మనం. ఇక్కడ ఇన్ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి స్టాప్ అవుతాయి. ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఎక్కడ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇంటూ ద సొల్యూషన్. ఈ సాల్వెంట్ అనే సొల్యూషన్లోకి పోయిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రెషర్ని మనం ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఆస్మోసిస్ అనేది లోయర్ క్లాస్లో ఉంటుందమ్మా. లోయర్ క్లాస్లో ఏముంటుందంటే 8th స్టాండర్డ్, ఆ స్టాండర్డ్లో మనం ఇంట్లో జనరల్గా ఒక ప్రయోగం చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక ఎగ్ ఒకటి తీసుకొని ఎగ్గుని కనుక వాటర్లో కనుక ఉంచినట్లయితే మీకు 1 day తర్వాత కనుక మీరు అబ్జర్వేషన్ కనుక చేసినట్లయితే ఎగ్ ఏమవుతుందంటే ఇట్లా స్వెల్లింగ్ అంటే ఉబ్బుతుంది అనమాట. అంటే ఏమవుతుంది? ఇక్కడ వాటర్ అనే సాల్వెంట్ మాలిక్యూల్స్ ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా లోపలికి వెళ్తాయి. అందువల్ల మనకి ఎగ్ అనేది ఏమవుతుంది? స్వెల్స్ అవుతుంది అనమాట. అంటే సాల్వెంట్ అనేది లో కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. అదే మీరు సాల్ట్ వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ సాల్ట్ వాటర్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ 2 ఉంటాయి దీంట్లో. సాల్ట్ వాటర్లో కనుక మీరు ఎగ్ని కనుక ఉంచినట్లయితే ఇదేమవుతుంది? సింక్ అంటే తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి లిక్విడ్ అవుట్ సైడ్కి రావడం జరుగుతుంది. లో కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వస్తుంది. మనకేమో ఇక్కడ ఉన్నట్లయితేనేమో స్మాల్ సైజ్ నుంచి ఉబ్బుతుంది సాల్వెంట్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు. అక్కడేమో సాల్ట్ వాటర్ తీసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి వాటర్ బయటకు వస్తే సింక్ అవుతుంది, అంటే తగ్గుతుంది అనమాట. ఇది లోయర్ క్లాస్లో ఉంటుంది ఆస్మోసిస్ జరగటం అంటే. ఇంకా మనం ఈజీగా ఏంటంటే ఇంట్లో మనకి సీడ్స్ ఉంటాయి, ఏమన్నా శనగలు కానీ అలాంటి సీడ్స్ వాటర్లో వేస్తే ఏమవుతాయి? ఉబ్బుతూ ఉంటాయి. పైన లేయరే మనకి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్గా పనిచేస్తుంది. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాల్వెంట్ని లోపలికి వెళ్లకుండా సొల్యూట్ని లోపలికి వెళ్లకుండా సాల్వెంట్ మాత్రమే పాస్ చేసేటువంటి దాన్ని మనం సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటారు.
ఈ ఆస్మోటిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి వాంట్ హాఫ్ అనే శాస్త్రవేత్త ఫార్ములాని డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి చూద్దాం స్టూడెంట్స్. చూడమ్మా, మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వాంట్ హాఫ్. చూడమ్మా, వాంట్ హాఫ్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనకి జూనియర్ ఇంటర్లో బాయిల్స్ లా చార్లెస్ లా అని ఉంటుంది. ఈయన కూడా వాంట్ హాఫ్ బాయిల్స్ లా చార్లెస్ లా అని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. బాయిల్స్ లా మనకు జూనియర్ ఇంటర్లో ఏం చెప్తుందంటేనమ్మా, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్కి వచ్చేలాగా ఏం చెబుతుందంటే, ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ని పైతో డినోట్ చేయడం జరుగుతుంది. ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సంట్రేషన్. ఆస్మోటిక్ ప్రెషర్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే కాన్సంట్రేషన్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ డిక్రీజ్ అయితే కాన్సంట్రేషన్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? కానీ మనకి కాన్సంట్రేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ మీద ఆధారపడి ఉంటుందమ్మా కాన్సంట్రేషన్. అప్పుడు ఇక్కడ చూడండి, పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి ఉంది కదా. ఇక్కడ సి అంటే ఏం రాయొచ్చు, 1/v రాయొచ్చు అనమాట. చూడండి v, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పై v, ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాలన్నమాట. చూడండి ఇది ఏ విధంగా ఉందంటే మనకి బాయిల్స్లా ఉంది చూసారా, బాయిల్స్లా PV = K. బాయిల్స్లా ఫార్ములా లాగానే ఉంది కదా. చూడండి, ఇక్కడ పై అంటే ఆస్మోటిక్ ప్రెషర్, V అంటే వాల్యూమ్, ఇక్కడ K అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనమాట. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. నెక్స్ట్ చార్లెస్ లా చూడండి. చార్లెస్ లా ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ అని జూనియర్ ఇంటర్లో గ్యాస్ స్టేట్లో మనకి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చార్లెస్ లా వచ్చేళ్ళకి మనకి ఏంటంటే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ వస్తుంది, అది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. చూడండి, పై బై T = K డాష్. చూడండి జూనియర్ ఇంటర్ ఫార్ములా లాగానే ఉందన్నమాట. ఇది చార్లెస్ లా అనమాట. చూడండి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని కనుక తీసుకున్నట్లయితే కంబైనింగ్ ఈక్వేషన్స్ 1 and 2, combining equations 1 and 2 we get 1, 2 ఈక్వేషన్ కనుక చూసుకున్నట్టు చూడమ్మా, పై ప్రపోర్షనల్ టు 1/v అండ్ పై ప్రపోర్షనల్ టు T. ఈ రెండింటిని కంబైన్ చేస్తే పై సేమ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా, పై ప్రపోర్షనల్ టు T/v వస్తుంది అనమాట. T/v. అప్పుడు పై v = ఒక కాన్స్టెంట్ పెట్టాలమ్మా. ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు నేను సొల్యూషన్ కాన్స్టెంట్ S తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసినందుకు ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తాం, అది సొల్యూషన్ కాన్స్టెంట్ అనమాట. లేదా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పై ఇక్కడ v ఇటు వస్తే ఏమవుతుందమ్మా, 1/v. 1/v అంటే ఏం రాసుకోవచ్చు మనం, C రాసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ST/v వస్తుంది. ఇక్కడ పై = 1/v అంటే C వస్తుంది, CST అవుతుంది అనమాట. పై = CST. C అంటే కాన్సంట్రేషన్, S అంటే సొల్యూషన్ కాన్స్టెంట్ ఆర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్ అనే విధంగా మనం తెలుసుకోవచ్చు. పై CRT రాసుకోవచ్చు, ఎందుకంటే సొల్యూషన్ కాన్స్టెంట్ గ్యాసెస్ కాన్స్టెంట్ ఆర్ ఈక్వల్ అనమాట. చూడండి, మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వేషన్ చేసినట్లే ఇక్కడ S = R, ఎందుకంటే సిమిలర్ అంటే S ప్లేస్లో R రాయడం జరిగిందనమాట. పై CRT. ఆస్మోటిక్ ప్రెషర్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం తెలియాలి మనకి, కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, ఇక్కడ ఇక్కడ సొల్యూషన్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ తెలియాలన్నమాట. ఓకేనా?
చూడండి, దీన్ని మరలా మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే పై, మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములాని బేస్ చేసుకున్నట్టయితే పైవి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ వస్తుంది. మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ మోల్స్ తీసుకున్నాం అనుకున్నాం మనం, పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. ఇక్కడ ఎన్ఎస్టీ ఎందుకు వచ్చిందంటే ఎన్ మోల్స్, మనం ఇక్కడ ఎన్ మోల్స్ కింద తీసుకున్నట్లయితే ఎన్ఎస్టీ రావడం జరుగుతుంది అనమాట. లేకపోతే పైవి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఎందుకని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి పైవి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. అప్పుడు మనకు పై వాల్యూ కావాలనుకోండి ఆస్మోటిక్ ప్రెషరు N/VRT. మళ్ళీ ఎన్కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ RT/V. మనం ఇక్కడ M కనుక్కోవాలనుకోవడం, అప్పుడు మోలార్ మాస్ కనుక్కోవాలంటే అప్పుడు ఏమైంది? W/π ఇంటూ RT/V. ఈ ఫార్ములా కూడా మనం ఉపయోగించి మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవచ్చు. మనకు ముఖ్యంగా ఏంటంటే పై ఈజ్ ఈక్వల్ టు CRT. ఇది ఆస్మోటిక్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి వాంట్ హాఫ్ అనే శాస్త్రవేత్త బాయిల్స్ లాని చార్లెస్ లాని బేస్ చేసుకోవడం చెప్పడం జరిగింది అనమాట. చూడమ్మా, ఆస్మోటిక్ ప్రెషర్ అర్థమైంది కదా. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంది? బాయిల్స్ లాని బేస్ చేసుకొని పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/V. పై ఈజ్ ఈక్వల్ టు C ప్లేస్లో ఏం రాసాం? 1/V రాసాం. పైవి ఈజ్ ఈక్వల్ టు K, ప్రపోర్షనాలిటీ తీసేసినందుకు K అని వస్తుంది అనమాట. చార్లెస్ at constant pressure the volume of a given mass of a gas is directly proportional to temperature of a gas. అది గ్యాస్ స్టేట్లో. ఇక్కడ వచ్చాక ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఇక్కడ ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టా, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. π/T ఈజ్ ఈక్వల్ టు K డాష్ అనమాట. ఈక్వేషన్ 1 and 2ని కంబైన్ చేస్తే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని పై ప్రపోర్షన్ T/V మల్టిప్లై చేశాను. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసి కాన్స్టెంట్, ఇక్కడ సొల్యూషన్ కాన్స్టెంట్ పెట్టడం జరిగింది. మళ్ళీ వీని ఇటువైపు తీసుకొచ్చాను. 1/V అంటే C కదా, 1/V అంటే C అనమాట. పై ఈజ్ ఈక్వల్ టు CST. సొల్యూషన్ కాన్స్టెంట్, గ్యాసెస్ కాన్స్టెంట్ ఈక్వల్ కాబట్టి అందుకని పై ఈజ్ ఈక్వల్ టు CRT రాయడం జరిగింది అన్నమాట. ఇది ఆస్మోటిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా, వాంట్ హాఫ్ కనిపెట్టినటువంటి ఫార్ములా. తర్వాత ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనే పేరు వినే ఉంటారు కదమ్మా. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే 2 solutions having the same osmotic pressure at a given temperature. 2 solutions having the same osmotic pressure at a given temperature. 2 ద్రావణాలు కనుక సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ కనుకుంటే వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. చూడండి, మనం కనుక ఐసోటోనిక్ సొల్యూషన్స్ 0.9 సోడియం క్లోరైడ్ ఈజ్ ఏ సెలైన్ అనమాట. బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ సెలైన్. మనకి సెలైన్ ఎక్కిస్తూ ఉంటారు బ్లడ్లో, ఎందుకంటే సెలైన్ యొక్క ద్రావణం యొక్క ఆస్మోటిక్ ప్రెషరు బ్లడ్ యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనిషికి ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు అనమాట. అటువంటి వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు అన్నమాట. ఒకవేళ మనకి ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయినట్లయితే, సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మన సాల్వెంట్ అనేది బ్లడ్ సెల్లో కనుక లోపలికి కనుక వెళ్ళినట్లయితే కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సాల్వెంట్ మాలిక్యూల్స్ బ్లడ్ సెల్, సపోజ్ మనం ఒక బ్లడ్ సెల్ తీసుకుందాం, ఇది బ్లడ్ సెల్. ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి బ్లడ్ సెల్, రెడ్ బ్లడ్ సెల్స్ లోపలికి కనుక వెళ్తే ఈ సెల్ ఏమవుతుందమ్మా? ఉబ్బడం జరుగుతుంది అనమాట. సెల్ అనేది ఉబ్బైందనుకో రెడ్ బ్లడ్ సెల్ అనేది బర్స్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని హెమియోలైసిస్ అంటారు అన్నమాట. హెమియోలైసిస్ అంటే బ్లడ్ సెల్స్ అనేవి బ్రేక్ అవుతుంది. అంటే సెలైన్ అనేది హై కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, సొల్యూషన్ సాల్వెంట్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. నెక్స్ట్ ప్లాస్మోలైసిస్ అంటే బ్లడ్ సెల్ ఈ విధంగా ఉంది, దాంట్లో ఉన్నటువంటి సాల్వెంట్ అనేది బయటికి కనుక వచ్చింది అనుకోండి అమ్మ, లోపల ఉన్నటువంటి సాల్వెంట్ కనుక బయటకు వస్తే సెల్ షింక్, అంటే ఇక మన ఎగ్ కనుక ఏ విధంగా చెప్పుకున్నాం సింక్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్ అనేది ఎప్పుడైతే షింక్ అవుతుందో కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. హెమియోలైసిస్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ రెడ్ బ్లడ్ సెల్స్కి వెళ్ళినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు సెల్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా బర్స్ట్ అవుతుంది అనమాట, బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఎప్పుడు? ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. ఆస్మోటిక్ ప్రెషర్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? లెస్సర్ ఆస్మోటిక్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి సాల్వెంట్ అవుట్ సైడ్కి వస్తే మనకు బ్లడ్లోంచి అప్పుడు రెడ్ బ్లడ్ సెల్ అనేది సింక్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్ ఎప్పుడైతే సింక్ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది? సెల్ షుడ్ బి కొలాప్స్, అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఇదనమాట. ఆస్మోసిస్ అంటే ఏంది? సాల్వెంట్ మాలిక్యూల్స్
సొల్యూషన్లో పాస్ అవుతాయి త్రూ ఏ సెమీ ఫెర్మల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్. ఓకేనా స్టూడెంట్స్?